నిర్మల్ జిల్లా పెంబి మండలంలో భారీ వర్షం అపార నష్టం కలిగించింది. నాగపూర్లో ఈదురుగాలులకు పలువురి ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. అవి విద్యుత్ తీగలపై పడి తీగలు తెగి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఈదురుగాళ్ల బీభత్సానికి పలువురి ఇళ్లలోని సామాగ్రి కొట్టుకుపోయింది. మరికొంత తడిసి తీవ్ర నష్టం మిగిల్చింది. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. ఈదురుగాళ్ల బీభత్సానికి పెంబి మండలానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట పలుచోట్ల చెట్లు పడిపోయాయి. ఫలితంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాలివాన బీభత్సానికి కరీంనగర్లో పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. బొమ్మకల్ 5వ వార్డులోని వడ్డెర కాలనీలో పేదల ఇళ్లు కూలి కుటుంబంతో సహా రోడ్డున పడ్డారు బాధితులు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లతో కలిసి బాధితులను పరామర్శించారు. కూలిన ఇళ్లు నిర్మాణానికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారాయన. అకాల వర్షాలకు రైతన్నలు అవస్థలు పడుతున్నారని, తక్షణమే వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, గాలివాన బీభత్సానికి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. పంట కోసి నెల రోజులు దాటినా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు జరగలేదు. లారీలు, గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లాంటి సమస్యలతో అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. లేని పక్షంలో వడ్లు మొలకెత్తే ప్రమాదం ఉందని వాపోతున్నారు. సర్కార్ స్పందించకపోతే మరిన్ని ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు తడిసి నీటి పాలవ్వడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, బిక్కనూరు, దోమకొండ, బీబీపేట్ మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లో సైతం ఈదురుగాళ్లు వణికించాయి. కొన్ని చోట్ల రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగిపోయాయి. విద్యుత్ స్తంభాలు వంగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల మామిడికాయలు నేలరాలాయి. కళ్ళల్లోని వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా తడిసిపోయాయి. అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా రైతులు కదం తొక్కారు. నాగిరెడ్డిపేట మండలం కన్నారెడ్డి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి తగలబెట్టారు. ధాన్యం తీసుకొచ్చి 45 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతల రాస్తారోకో కార్యక్రమంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. గద్వాల్తో పాటు పలు మండలాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి గద్వాల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న ధాన్యాలు తడిసిపోయాయి. అకస్మాత్తుగా వర్షం కురిసి ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుండగా ఇప్పుడు అకాల వర్షం మరింత నష్టాన్ని మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమకు నష్టం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.